మీకు జనవరి మాసం వచ్చిందనుకోండి, డిసెంబర్ నుంచి ఎంటర్ అయ్యి మీకు జనవరి మాసం వచ్చిందనుకోండి, అంత చలి ఉంటుంది. అంటే ఉత్తరాయణ కాలం ప్రారంభమైనటువంటి తొలి రోజుల్లోన మధ్యకాలంలోనూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 40% కాలము చాలా చలిగా ఉంటుంది. ఎప్పుడైతే చలి ఎక్కువగా ఉందో బ్యాక్టీరియా యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చూసారా? అంటే అంటురోగాలు రావడం, బ్యాక్టీరియా ఎక్కువగా ఎఫెక్ట్ ఇవ్వడం, వాతావరణం కూడా కలుషితం కావడం, ఇవన్నీ జరుగుతాయి. అందుకని ఆనాడు ఏం చేసేవారంటే మహర్షులంతా కూడా, ఎప్పుడైతే ఇంకా ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుందో, చలి తీవ్రత పెరుగుతుందో, భోగినాడు ఈ అనుష్ఠానం చేయాలా అన్నారు. ఏమిటిదా అనుష్ఠానం? అందరూ కూడా అగ్ని ఆరాధన చెయ్యాలి. అది కథ. కాబట్టి చలి మంట వేసుకుంటున్నాము, భోగి మంటలు అంటుంటారు. దేనికయ్యా భోగి మంట అని అంటే, అగ్ని ఆరాధన చేస్తూ ఉత్తరాయణ కాలానికి స్వాగతం చెప్పడం. యు ఆర్ ఇన్వైటింగ్ ద టైమ్ టు గివ్ బ్యూటిఫుల్ ఫ్రూట్స్, స్వీట్ ఫ్రూట్స్ టు మీ అని నువ్వేం చేస్తున్నావు? అగ్ని ఆరాధనతో నువ్వు ఇన్వైట్ చేస్తున్నావు కాలాన్ని. కాలం అంటే దైవస్వరూపము. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంది అంటే, వాళ్ళు భోగి మంటలు వేసేవాళ్ళు ఇప్పుడు కూడా భోగి మంటలు వేస్తున్నారు. మరి ఏంటి డిఫరెన్స్ అంటే, ఆనాడు భోగి మంటలు వేయాలి అంటే ఔషధ వృక్షాలు తీసుకునేవారు. అది ఔషధ వృక్షాల యొక్క కర్రలను తీసుకొని వచ్చి, ఇప్పుడు మనం హవనం ఏ విధంగా చేస్తామో మామిడి, వేప, జువ్వి, మర్రి, ఇట్లా రకరకాలుగా ఔషధ వృక్షాలు ఆ యొక్క కర్రలను తీసుకొని వచ్చి ఆ కర్రలతో మంట వేసేవాళ్ళు. నెక్స్ట్ ఏం చేసేవాళ్ళు? పిడకలు వేసేవారు. ఆవు యొక్క గోమయంతో పిడకలు తయారు చేసి ఆ పిడకలు వేసి ఎట్లా వేసేవారు? దాన్ని నెయ్యిలో అద్ది వేసేవాళ్ళు. చూసారా? గోవు యొక్క నెయ్యితో ఆ పిడకను కలిపి దాంట్లో వేసేవాళ్ళు. ఇప్పుడు చూడండి, ఔషధ వృక్షములు, ఔషధ కర్రలు. నెంబర్ 2 గోమయము, మీకు తెలుసు, వెరీ పవర్ఫుల్. 3వది ఆజ్యము, అంటే నెయ్యి. గోవు యొక్క నెయ్యి, గోవు యొక్క మయంతో కూడినటువంటి పిడకలు. ఎప్పుడైతే ఈ 3 కలయిక జరుగుతుందో ఏమవుతుందంటే ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. బాగా మంచిగా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. అటువంటి ప్రాణశక్తి ఉత్పత్తి అయినప్పుడు బ్యాక్టీరియా చచ్చిపోతుంది, అంటువ్యాధులు నిరోధించబడతాయి. ఇది భోగి మంటల్లోని ఆంతర్యం. చూడండి, ఇది తెలియకుండా ఏం చేస్తున్నారు? పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. టైర్లు కాలుస్తున్నారు. చూడండి, వాడు టైర్లు కాలుస్తూ ఇట్లా పట్టుకున్నాడు అనుకోండి, వాడు తొందరగా పోతాడు. ఎందుకు? వాడు కార్బన్ డైఆక్సైడ్ పీలుస్తున్నాడు. నువ్వు భోగి మంటలు దేంతో వేయాలి? టైర్లతోటి. ఇటువంటి వేయకూడదు. ఇంకొంతమంది తాటాకలు వేస్తూ ఉంటారు, అది కూడా అధమమే. ఉత్తమం ఏమిటిది అని అంటే, మీరు భోగి మంటలు వేసుకోవాలనుకుంటే ముందు ఏం చేయాలి? ఔషధ వృక్షాలు పట్టుకోవాలి, మంచిగా తెప్పించుకోవాలి, గోమయంతో పిడకలు తయారు చేసుకోవాలి, ఆవు యొక్క నెయ్యి తెప్పించుకోవాలి. మీ ఇంటి ముందు కూర్చొని లేదా నీ ఇంట్లో కూర్చొని నువ్వు వేసుకో. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ యొక్క తేజస్సును నువ్వు ఆస్వాదిస్తే ఆక్సిజన్ నీకు అందుతుంది, నీకు అంటు రోగాలు రావు, బ్యాక్టీరియా చచ్చిపోతుంది. ఆంతర్యం. కాబట్టి భోగి నాడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏం చేయాలి అంటే ప్రాతకాలములోన, చూసారా,
కాలము. ఏ కాలం అది? నేను 9 గంటలకు టిఫిన్ తిని బాగా కాసుకుంటానండి అంటే లాభం లేదు. ప్రాతకాలంలోనే నువ్వు చలికి వణుకుతూ నువ్వు ఔషధ వృక్షాలు దేవతా వృక్షాలతో ఆ యొక్క జ్వాల వెలిగించి ఆవు పిడకలు వేసి నెయ్యితో వేసి మంచి కర్రలను వేస్తూ నువ్వు ఆస్వాదించాలి. అప్పుడు ఏమవుతుంది? నీ ప్రాణశక్తి పెరుగుతుంది, బ్యాక్టీరియా నశిస్తుంది. నీకే కాదు, వాడు ఎక్కడ అది మంట వేశాడో జ్వాల వేశాడో ఆ ఇంటికి ఆ పరిసర ప్రాంతాలకు కూడా అది ఔషధం అవుతుంది. చూశారా? నేను చెప్పాను మీకు, ఇదంతా కూడా అంటే ప్రకృతి వైద్యము అంటారు దీన్ని. ఎందుకు మహనీయులు భోగి మంటలు అన్నారు అని అంటే, టు ఎలిమినేట్ బ్యాక్టీరియా. ఇట్ ఈస్ అ మెడిసిన్ టు యాంటీ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా పోగొట్టడానికి ఔషధం అది. కాబట్టి ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఎందుకు భోగి మంటలు వేస్తాము. కాబట్టి ఒకటేమో ఒక యాంగిల్లో ఏమిటిది? ఉత్తరాయణ కాలానికి స్వాగతం చెప్పడము. ఇక రెండవది, నీవు బ్యాక్టీరియా నిర్మూలన కోసము ప్రాణశక్తి అభివృద్ధి కోసము నువ్వు ఆ విధంగా చేయడం. చూసారా బాబు? ఇక మూడవది ఏంటంటే, దక్షిణాయన కాలమంతా నేను బాధల్లో పడ్డాను, చింతతో ఉన్నాను, ఏడుస్తూనే ఉన్నాను, కష్టాలు పడ్డాను, నష్టాలు జరిగినాయి. పరమాత్మ, ఈ ఉత్తరాయణ కాలమన్నా నేను సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, శాంతిగా ఉండాలి అని చెప్పి నువ్వేం చేస్తావంటే సంకల్పం చేస్తూ అవన్నీ వేయాల. చూసారా? ఊరికనే వేయడం కాదు పిడకలు, నువ్వు అవన్నీ మనసులో అనుకుంటూ అవన్నీ వేయాలి జ్వాలల్లో. మరికొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న చెత్త చెదారం అంతా పట్టుకొస్తారు, భోగి మంటలు వేస్తారు. ఒరేయ్, ఆ చెత్త అంతా ఉంది కదరా, పట్టుకొచ్చారా చెత్త అని చెప్పి అంత చెత్త చెదారం తీసుకొచ్చి అందులో వేస్తారు. అవి బగ 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 మండుతుంటాయి. వీడు భోగి 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 అని చేతులు తాపుతాడు. ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది.